హలో, వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్స్ క్రియేటివ్ కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే మస్తు ఉన్నా అండి. సో ఈరోజు మనది గార్డెనింగ్ సెక్షన్ అనమాట. గార్డెనింగ్ అంటే ప్లాంట్స్ గురించి నేను చూస్తున్నారు కదా, ఇది మీకు ఎలా కనిపిస్తుంది? ఇది మెంతం అండి, మెంతం కూర. సో చిన్న మెంతం. సో నేను నా చిన్న బాల్కనీలోనే మెంతం కూడా పెంచాను. సో ఇది ఒక చిన్న టబ్ తీసుకున్నానండి. 100 రూపీస్ పడింది ఒక టబ్. సో ఆ టబ్లో నేను హాఫ్ మెంతం పెట్టాను, హాఫ్ ధనియాలు పెట్టాను. సో ధనియాలు అనేది ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. మెంతం 10 డేస్లో నాకు వచ్చేసింది కూడా చేతికి, అంటే కటింగ్కి వచ్చేసింది. కానీ ధనియాలు మాత్రం లేట్గా వస్తున్నాయండి. అంటే మనం ధనియాలను బట్టి అది వస్తాయంట. సో అది తర్వాత నేను మళ్ళీ ధనియాలు సపరేట్గా వేసి మీకు చూపిస్తాను వీడియో. సో ఇది ఈరోజు స్పెషల్గా మెంతం కోసం చూపిస్తున్నానండి. సో మెంతం స్టార్టింగ్ మనం ఎలా వేయాలి, స్టేజెస్ ఏంటి, ఎండింగ్ ఎప్పుడు తీసుకోవాలనేది కంప్లీట్ నా వీడియోలో ఉంటుందండి. సో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. సో నాలాగా బిగినర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఈ వీడియోని ఫాలో అవుతే మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకే నేను ప్రాక్టికల్గా చేసి మీకు చూపిస్తున్నాను కాబట్టి, పెద్దవాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నేను ఏం చెప్పట్లేదు. సో బిగినర్స్, నాలాగా బిగినర్స్ వాళ్ళ కోసం. సో ఇది చూస్తున్నారు కదా, ఈ ధనియాలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అనమాట. 10th డే రోజు నాకు మొలకలు కనిపిస్తున్నాయి. సో నాలాగా మీరు కూడా ఇంట్లో ఇట్లా చేసుకోవాలనుకుంటే ఎలా చేయాలనేది నేను ప్రాసెస్ చూపిస్తాను. ఈరోజు నేను ఏం చేశానంటే, ఒక 2 కట్టలంత మెంతం తెంపేసాను. నేను ఆల్రెడీ వర్షానికి పడిపోతున్నాయి అనమాట. సో ఖరాబ్ అవుతుందనేసి సగం తీసేసిన, సగం ఉంచినాను. సో అట్లాగే పచ్చిమిర్చి కూడా తీసాను ఈరోజు వంటకు అవసరమని. సో నా బాల్కనీ గార్డెనింగ్లో మెంతం ప్లస్ పచ్చిమిర్చి. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఈరోజు మనం చేసే ప్రాసెస్ ఏంటంటే, నేను టబ్లో చూస్తున్నారు కదా, ఇది 100 రూపీస్ టబ్, పెద్ద టబ్. దాంట్లో హాఫ్ చేసుకున్నాను. మట్టి అంటే సేమ్ ఎప్పట్లాగానే ఎర్రమట్టి సగం, కొద్ది మళ్ళీ ఏమంటారు ఇసుక అండ్ ఎరువండి. సో 3 కలిపి వేసుకోవాలి, ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట. కలిపి వేసుకున్న మట్టి ఇది. సో నేను ఏం చేశాను అంటే, టబ్లో హాఫ్ చేసుకున్నాను, 2 సైడ్స్ లాగా పార్టీషన్స్ లాగా చేసుకొని, ఒక సైడ్ మొత్తం ధనియాలు వేసాను, ఒక సైడ్ మొత్తం మెంతం వేసాను. నేను ధనియాలు నేను ఇట్లా లైన్స్ లాగా పెట్టి వేసానండి. అంటే మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందంట. అంటే ఏమంటారు, ఒక లైన్లో ఫామ్ అయ్యి మిడిల్లో గ్యాప్ వస్తుంది అనమాట మనం మీదికి చల్లుతుంటే. సో మెంతులు మాత్రం నేను నార్మల్గా వేసానండి, ఇట్లా లైన్ పెట్టి వేయకుండా మామూలుగా చల్లేసాను. సో చల్లిన తర్వాత మళ్ళీ మీదికైనా మనం ఒక లేయర్ అంతా మట్టి వేయాలండి, మర్చిపోకుండా ఒక లేయర్ మాత్రం వేయాలి మట్టి. సో దాని తర్వాత మళ్ళీ వాటరింగ్ చేసేయాలండి. మట్టి వేయడం మాత్రం మర్చిపోదు. అంటే మనం విత్తనాలు అనేసి మొత్తం ఏమంటారు కవర్ అవ్వాలన్నమాట. సో ఇవన్నీ ఇంట్లో వేయండి, ఇంట్లో వాటితో చేస్తాను. నేను ఏం నానబెట్టలేదు, ఇక్కడ నుంచి విత్తనాలు తీసుకురాదు. ఇంట్లో మనం వాడుకునే కిచెన్ ధనియాలు ప్లస్ మెంతులు అనమాట. సో నెక్స్ట్ దీనిపైన వాటరింగ్ వేసేయాలి. అయిపోయింది. సో ఇది 3 డేస్ తర్వాత ఎలా కనిపిస్తుంది అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ఇలా ఉంటుంది అనమాట. 3 డేస్ తర్వాత మనకు చిన్న చిన్న మొలకలు వస్తుంటాయి. లైట్గా వాటర్ మాత్రం పైనుంచి చేయి పట్టుకొని కొద్ది ఒక గ్లాస్ అంతా చల్లుకోవాలన్నమాట. చెంబుడు, ఎట్లనే వర్షాకాలం కాబట్టి బాగుంటుంది. సో ఎండాకాలం అయితే ఒక చెంబుడు వేసుకోవచ్చు. పొద్దున సాయంత్రం ముట్టిగా చేయి మీద చల్లాలి. నేను ఇంకో పాట్లో కూడా పెట్టానండి 5 డేస్ బ్యాక్. ఇది కూడా వచ్చేసింది చూడండి. అంటే నాకు ఇవి ఆల్రెడీ పెరిగినాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ రావడం కోసం ఇంకో దాంట్లో ఫుల్ నిండుగా వేసా, అందుకే నిండుగా వచ్చినాయి చూడండి. సో నెక్స్ట్ 6 డేస్ తర్వాత ఎట్లా కనిపిస్తుంది అనేది మీకు వీడియో పెట్టా చూడండి. 6 డేస్ తర్వాత ఇలా ఉంటుంది మెంతం అనేది. సో ఈ 2 ఆకులు వచ్చే పెద్ద, ఇంకా 3 ఆకులు కూడా. సో అది పెద్ద మెంతం అంటారండి, 15 రోజులు అట్లా. దీని తర్వాత 3 ఆకులు ఉంటే పెద్ద మెంతం. సో చిన్న మెంతం చాలా అనేసి నేను జల్దీ కోసేసాను చిన్న మెంతంని. సో నాకు 10 డేస్లో చిన్న మెంతం చేతికి వచ్చిందండి. సో మీరు కూడా ఇలా చేసుకోండి. నేను దీంతో కీమా మెంతం కూర వండానండి. చాలా టేస్టీగా అవుతుంది. ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో నాలాగా మీరు కూడా ఇంట్లో వాళ్ళకి హెల్దీ ఫుడ్, ఇంట్లోనే చిన్న ప్లాంట్స్ని పెంచుకొని హెల్దీ ఫుడ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.